హలో హాయ్. ఇప్పుడు మీకు తాళ్ళతో కట్టి వేస్తే తప్పించుకునే ఒక గమ్మత్తైన మ్యాజిక్ మీ అందరికీ చూపిస్తాను, చూడండి. మరి ఈ ఐటానికి తాళ్ళతో కట్టి వేయడానికి ఎవరైనా ఒక బాబు ఇక్కడికి రావాలి. బాబు ఈ తాడు చూడు, గట్టిగా ఉందా లేదు, పట్టుకో, రాయి చూడు, గట్టిగా ఉందా? ఓకే. ఇప్పుడు తాళ్ళతో ఈ బాబును బంధిస్తాను, చూడండి. చేయలేదు బాబు. ఇప్పుడు ఈ తాళ్ళకు ఒక ముడి వేస్తున్నాను. నెక్స్ట్ ఈ తాడు పట్టుకోవడానికి ఇంకో సైడ్ ఇంకో బాబు రావాలి స్టేజ్ మీద. బాబు ఈ తాడు పట్టుకో. ఇప్పుడు ఈ అబ్బాయిని తాళ్ళతో కట్టేశా కదా. ఇప్పుడు నేను రెడీ 1 2 3 అనగానే ఏ విధంగా ఎస్కేప్ అవుతుందో చూడండి. రెడీ 1 2 3. చూసారా? తాడు శరీరంలోకి చొచ్చుకొని వచ్చి బయటికి వచ్చి ఈ విధంగా మనం వేసినటువంటి ముళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఈ తాళ్ళతో కట్టి వేస్తే ఎస్కేప్ అయ్యే మ్యాజిక్ చాలా బాగుంది కదండి. ఈ మ్యాజిక్ చేయాలంటే సింపుల్గా 2 తాళ్ళు కావాలి, వాటితో పాటు ఒక దారం ఉండ కావాలి. ఈ దారం ఉండలో నుంచి మనం కొద్దిగా దారం తీసుకోండి. ఏ కలర్ తాళ్ళు అయితే ఉంటాయో ఆ కలర్ దారం మాత్రమే ఇక్కడ మనము ఉపయోగించాలి. ఉపయోగించిన తర్వాత ఈ తాళ్ళు ఉన్నాయి కదండి, ఈ తాళ్ళు 2 ఒక దగ్గర పెట్టేసి మధ్యలో ఈ దారం పెట్టేసి ముడి వేయాలి. దారానికి చక్కగా ముడి వేయాలి. జస్ట్ ముడి వేసిన తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి దారం కట్ చేయండి. ఎక్కువగా ఉన్నటువంటి దారము సింపుల్గా కట్ చేసి తీసేయండి. ఇప్పుడు ఈ మ్యాజిక్ చేయడానికి మీరు రెడీ అయినట్లే. నెక్స్ట్ బాబు రా ఇక్కడికి మళ్ళీ. ఇప్పుడు సింపుల్గా ఈ తాడు ఏదైతే ఉందో మ్యాజిక్ చేయడానికి రెడీ అయిన తర్వాత వెనక సైడ్ చేసి చూపిస్తాను, చూడండి. బాబు వెనక్కి మళ్ళీ ఈ తాడు ఇట్లా వెనక సైడ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే 2 తాళ్ళు ఇటు సైడు 2 తాళ్ళు ఇటు సైడ్ తీసుకోవాలి. తీసుకొని మనము ఆ సైడ్ ఈ సైడ్ 2 తాళ్ళు ముడి వేయాలి. వాస్తవానికి వెనక వైపు ఈ విధంగా ఉంటుందండి తాడు. ఫ్రంట్ వైపు కనుక చూసినట్లయితే 2 తాళ్ళు ముడి వేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ తాడు లాగడానికి బాబు నువ్వురా. ఇప్పుడు కనుక మనం ఈ 2 తాళ్ళను ఒడేసి పట్టుకొని అంటే 1 2 3 అని లాగినట్లయితే ఆటోమేటిక్గా కూడా తాడు శరీరంలోకి వచ్చే చోకని బయటకు వచ్చేసి ఈ విధంగా ముళ్ళు పడ్డట్టు అవుతుంది. ఆ తర్వాత మనము ఈ ముళ్ళు కనుక తీసి చూపించి తాడు మామూలు తాడే అని చెప్పి మనం ఆడియన్స్కి చెకింగ్ కూడా ఇవ్వవచ్చు. ఇదండి తాడు మ్యాజిక్ గమ్మత్తైనటువంటి సీక్రెట్.